ప్రకృతి నష్టం చేస్తే రైతు ఏమి చేసేది లేదు. ప్రకృతి అన్ని వసతులు కల్పించే నీళ్లు ఉన్న కాలువలు ఉన్నా కూడా కొంతమంది రైతుల కుట్రల వల్ల ఆ పొలం నుంచి వెళ్ళిపోవద్దు, ఆ పొలానికి ఇంకొక పొలానికి సంబంధం పెట్టుకొని ఆ పొలం ఇస్తేనే ఈ పొలం ఇస్తాం అనే గొడవలు ఊళ్ళల్లో చాలా ఉంటాయి. అలాంటి గొడవల వల్ల అంత కాయ కష్టం చేసి పంట పండించి చేసినటువంటి పొలాలను కూడా వాళ్ళు అడ్డుకొని చేయడం రైతులకు ఎలా ఉంటుంది? ఎన్నో కష్టాలు రైతు ట్రాక్టర్ పెట్టి దున్నించి మట్టి అంతా అలికి చివరికి నాటేసే ముందర నీళ్లు బంద్ చేస్తే ఆ రైతు పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ముఖ్యంగా గ్రామాల్లో చాలా వరకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. గొడవలు ఎందుకులే అని వదిలేస్తున్న రైతుని ఆదర్శనీయంగా తీసుకోవాలా, లేదా గొడవలు పెట్టుకొని పారిద్దామనుకుంటే అది ఎంతో దూరం వెళ్తుందని వదిలేస్తే ఇలా బండలు నెర్రలు అయ్యేలాగా పొలాలు తయారు కావడం ఏమాత్రం క్షమనీయం కాదు. ఇలాంటి చరిత్రహీనులను దేవుడే చూసుకుంటాడు. ఆ దేవుడు చూసుకుంటూనే ఉంటాడు. అలా